ఆర్టీసీ ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ బస్ ఖాళీగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం పండుగ వేళ నిన్నటి వరకు బస్సులు కిక్కిరిసిపోయి బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయిన ప్రయాణికులతో కలకడలాడినటువంటి బస్టాండ్ ఒక్కసారిగా బస్సులన్నీ కూడా సీట్లు చూడొచ్చు. మనం ప్రస్తుతం పరకాల భూపాలపల్లి బస్సులో ఉన్నాము. చాలా వరకు ఏదైతే బస్సులలో సీట్లన్నీ కూడా ఖాళీగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే పురుషులే ఉన్నారు ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా మహిళల సంఖ్య పూర్తిగా తగ్గిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ పండుగ కావడంతో పూర్తిగా వాళ్ళంతా భోగి కాబట్టి భోగి పనులు పోసుకోవడం కావచ్చు, అలాగే పిండి వంటలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. మహిళలంతా కూడా అక్కడ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముగ్గులు వేయడం అలాగే పిండి వంటలు చేసుకోవడంలో మహిళలంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితమైన వేళ ఇవాళ బస్సులో మాత్రం మహిళల సంఖ్య పూర్తిగా తగ్గిందని చెప్పచ్చు. ఎక్కడ చూసినా ఏదో ప్రయాణ నిమిత్తం అవసరాల నిమిత్తం పురుషులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. నిన్నటి వరకు మహిళలతో బస్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. పూర్తిగా మనం ప్రస్తుతం బస్సులో ఉన్న కండక్టర్ను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏ విధంగా ఉంది? రష్ ఖాళీగా ఉంది, ఎందుకోసం ఖాళీగా ఉంది? పండగ సందర్భంగా జనాలు ఎక్కలేదు సార్. ఇట్లా రోజు ఎట్లా ఉండేది రష్? రోజు చాలా మంది ఉండేది, 100-120 మంది ఉండేది బస్సులో. కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా ఉండేది. ఇవాళ భోగి కాబట్టి జనాలు ఎవరు ఎక్కలేదు, మహిళలు ఎక్కలేదు ముఖ్యంగా. చూడొచ్చు, ముఖ్యంగా మహిళలంతా కూడా ఎక్కలేదు బస్సు. పండుగ కావడంతో అయితే వాళ్ళంతా కూడా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇంటి దగ్గర వాళ్ళు పండుగ చేసుకుంటా ఉన్నారు. పిండి వంటలు కావచ్చు, అలాగే వాళ్ళకు అంటే ముగ్గులు ప్రత్యేకించి సంక్రాంతి అంటేనే ముగ్గులకు సంబంధించి ముగ్గులు వేసుకుంటూ కలర్లతో నిండు పండుగను ఇంటి వాతావరణంలో చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ బస్సులన్నీ కూడా ఖాళీగా కనబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ కన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్.